ఇక మహానాడు వేదికగా తెలుగు తమ్ముళ్లకు పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ప్రజలే తొలి ప్రాధాన్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విశాఖ మహానాడు వేదికగా గంటన్నర పాటు మాట్లాడారు చంద్రబాబు. కార్యకర్తలు నేతల కన్నా ప్రజలే ముఖ్యమన్నారు చంద్రబాబు. ఏపీలో ప్రభుత్వ పరంగానూ తాను ఈ కార్యక్రమాన్ని చేపడతానన్నారు. ప్రజల మద్దతు ఉన్నవారికే పార్టీలో ఆదరణ ఉంటుందన్నారు. ఇదే సమయంలో తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు. ప్రజలే ముందు ఏ పని చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నాయకుడు గాని ఏ కార్యకర్త గాని మొదటి ప్రాధాన్యత ప్రజలు, తర్వాత ప్రాధాన్యత కార్యకర్తలు, ఆ తర్వాత ప్రాధాన్యత నాయకులనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఏ నాయకుడు ప్రజలతో బాగుంటాడో, ఏ కార్యకర్త ప్రజలతో బాగుంటాడో ఆ నాయకుడికి ఆ కార్యకర్తకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అందుకే ఈ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన మన ముందర లేడు కానీ ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలి. అందుకే ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిందిగా ఈ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రయోజనాల కోసమే ప్యాకేజీకి ఒప్పుకున్నామని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. రాజధాని నిర్మాణానికి సాయం చేసి కేంద్రం ఆదుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ కార్యక్రమాలే చేశామన్నారు. ఈసారి 80% ఓట్లు పార్టీకే పడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని మహానాడులో ప్రకటించారు చంద్రబాబు. ఈరోజు కొన్ని పార్టీలు విమర్శించారు, ఇంకా కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయానికి నేను వచ్చాను. ఎందుకంటే స్టేటస్ లో ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకిస్తామని భరోసా ఇచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. అందుకని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి రాజధానికి కొంతవరకు సహాయం ఇచ్చి ఆదుకున్నారు. మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంకా చాలా పనులు చేశాం. అందరికీ ఆమోదయోగ్యంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఏ గ్రామానికి పోయినా 180% తెలుగుదేశం పార్టీకే ఓట్లేసే విధంగా తెలుగుదేశం పార్టీకే పట్టు కొమ్మలుగా మీరు తయారు చేయాలి. వాళ్ళకు అండగా నిలబడినప్పుడు, మీరు ఆ గ్రామంలో నాయకత్వం ఇచ్చినప్పుడు ఎవరైతే మన పార్టీకి వాళ్ళు ఏరో వాళ్లే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో పార్టీ నేతలు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు చంద్రబాబు. నేతలు బాగా పోరాడుతున్నారని అభినందించారు. ఇదే సమయంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలి అని కోరుకునే వాళ్లలో తాను మొదట ఉంటానన్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 అభివృద్ధి అయితే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలి. ఈరోజు తెలంగాణ ఉంది, పార్టీ చాలా బాగా పనిచేస్తుంది, నిరంతరం పోరాడుతున్నారు, అనేక విషయాల్లో ముందుకు పోయారు. కానీ 13 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నా ఎక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో, ఒక దృఢ సంకల్పంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. మీరు చేసే పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. అన్ని విధాలా మీకు సహకరిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరోవైపు ఇటీవల తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తుతున్న విభేదాల నేపథ్యంలో పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు. కడివేడు పాలల్లో విషపు చుక్కలు వేస్తే మొత్తం పాడైపోతాయని వ్యాఖ్యానించారు. అలాగే సమస్యలు సృష్టించే వారిద్దరూ ఒకరిద్దరు నేతలపైన కఠిన చర్యలు తీసుకోక తప్పదంటున్నారు చంద్రబాబు. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఎవరైనా
కుండడి పాలల్లో ఒక విషపు బొట్టేస్తే పాలు మొత్తం చెడిపోయే పరిస్థితి వస్తుంది, విరిగిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటివి కూడా రాకుండా ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోవాలి. అదే సమయంలో నేను కూడా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. నేను మీకు అండగా ఉన్నప్పుడు ఏ ఒకరో ఇద్దరో పార్టీలో లేనిపోని సమస్యలు సృష్టించినప్పుడు పార్టీకి వేరే మార్గం లేదు, కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఏమంటారు మీరు? కరెక్ట్. అది ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగు